ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారం తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ప్రతివారు కూడా సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయడం, అలాగే ఆదిత్య హృదయం వినడం, ఆదిత్య హృదయం చేసుకోగలగడం, పారాయణ చేయడం లాంటిది, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, ఆయన నామాలు మొదలైనవన్నీ చేసుకోవడం బట్టి విశేషమైన వృద్ధి అనేది మనకి లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన దేవాలయాలు, నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా పర్వాలేదు, దానికి కూడా అవకాశం లేనట్లయితే తప్పనిసరిగా మనకి ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక సూర్యనారాయణ స్వామికి సంబంధించి మనకి ఎదురుగుండా కనబడతారు కనుక సూర్య నమస్కారాలు లాంటివి చేయడం, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించి ఏదైనా పాయసం లాంటిది చేసి ఆయనకి ఈ రోజున మీరు నైవేద్యం లాంటిది పెట్టడం మొదలైనవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరంగా వృద్ధి ఉంటుంది, మానసిక ప్రశాంతత, శత్రువుల మీద విజయం, ఆశించిన ఫలితాల్లో మీరు ఆశించిన విజయాలు, అలాగే ప్రత్యర్థుల మీద విజయంతో పాటుగా మీరు పెడుతున్న ప్రతి పనిలోనూ విజయ సాధనకి అనుకూలతలు, ఆరోగ్యంతో పాటుగా శ్రేయస్సును కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టుగా మనం దీన్ని భావించవచ్చు.